హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ జమీలా. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి. సో మార్నింగ్ టు ఈవినింగ్ ఇంట్లో ఉంటే ఇదే పని అండి. అసలు నిజంగానే డ్యూటీ ఉంటే సో మార్నింగ్ అయితే 8 లోపల అయితే పనంతా ఫినిష్ చేసుకొని డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి 5:30కి 6కి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకా డిన్నర్ పనులు, ఇంకా ఇవన్నీ వంటలు కడుక్కోవడం, పిల్లలకి భోజనం పెట్టుకోవడం, ఇంక ఇదే పనులు. బట్ ఇంట్లో ఉంటే మాత్రం అన్ని పనులు ఉంటాయండి. అసలు కాసేపు కూడా రెస్ట్ తీసుకుంటానికి ఉండదన్నమాట. అంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. ఆడవాళ్ళం కుదురుగా కూర్చోం కదండి. ఇంట్లో ఎక్కడన్నా కొంచెం దుమ్ము కనబడితే చాలు మొత్తం అన్నీ లాగేసి బయటపడేసి ఇంకా క్లీన్ మొదలు పెట్టేస్తాం అన్నమాట కదా ఫ్రెండ్స్. మనందరం అంతే కదా. ఓకేనండి. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. అందరి ఛానల్స్ని ఆదరించినట్టు ప్లీజ్ నన్ను కూడా ఆదరిస్తారని, నాకు సపోర్ట్గా నిలబడతారని అయితే నేను అనుకుంటున్నాను. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇంకా ఈవినింగ్ కదా, సో ఇంకా వాకిలు అయితే తొడవడం మొదలు పెట్టాను అనమాట. ఇల్లులన్నీ కూడా నీట్గా తుడిచేసానండి. ఇంకా బయట పని అంతా కూడా క్లీన్ చేసుకున్నానికైతే ఇంకా లోపల వంట అయితే స్టార్ట్ చేస్తాను. పల్లెటూరు కదండి, సో అందరికి అనుగుణంగా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో సిటీస్లో కాబట్టి సిటీస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంకా ఇంట్లో నుంచి ఆ 4 గోడల దగ్గర నుంచి బయటకు రారు కాబట్టి సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. బట్ పల్లెటూరులో అలా కాదు కదండి. పల్లెటూరు అన్నాక ప్రతి ఒక్కరు మన ఇళ్ళకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, బయట కూర్చుంటారు, మనము బయటకు వెళ్తూ ఉంటాము. సో కాబట్టి అందరికి అనుకూలంగా ఉండాలి కాబట్టి సో నా ఉద్దేశం ఏంటంటే, నేను కొంచెం చదువుకొని వచ్చినా సరే ఇది పల్లెటూరు కాబట్టి సో పల్లెటూరులో అందరూ ఎలా ఉంటారో నేను ఆ విధంగా అయితే నన్ను మలుచుకుంటూ ఉంటానన్నమాట. అంటే కొంచెం స్టైలిష్గా ఉండడం, నెక్స్ట్ వచ్చి స్టైలిష్గా మాట్లాడడం, ఇవన్నీ కూడా నాకైతే ఇష్టం ఉండవు ఫ్రెండ్. నేనైతే అసలు అలాగా ఉండాలన్న కూడా నాకు ఇష్టం ఉండదన్నమాట. సో అలా బిహేవ్ చేయాలన్నా నాకు ఎందుకో ఒకలాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే బిఫోర్ మ్యారేజ్ అయితే నేను ఇంటి దగ్గర తక్కువ ఉండడము. సో స్టడీస్, ఆఫ్టర్ జాబు, తర్వాత మ్యారేజ్ సెట్ అవ్వడం, 5 మంత్స్లో మ్యారేజ్ అయిపోవడం, మళ్ళీ ఇంకా అత్తగారింటికి వచ్చేయడం. మా అత్తగారు వాళ్ళది బాగా పల్లెటూరు అన్నమాట. మీరు చూస్తూనే ఉంటారు, బోలెడు మంది అయితే మార్నింగ్ టు ఈవినింగ్, అందులోని మాది రోడ్లోనే కాబట్టి చాలా మంది అయితే తిరుగుతూ ఉంటారన్నమాట. మెయిన్ రోడ్డు పక్కనే ఉంటే ఫ్రెండ్స్, అంటే మెయిన్ స్ట్రీట్ అన్నమాట. పక్కనే ఉంటే ఇంక బోల్డ్ మంది వస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతూ చూసే వాళ్ళకి కూడా పద్ధతిగా ఉండాలి కదండి. సో నాకైతే అలా ఉండాలనిపిస్తూ ఉంటుంది, అలాగే ఉంటాను కూడా. నా పిల్లల్ని కూడా నేను అలాగే ఉండాలని చెప్తూ ఉంటాను. బట్ ఈ జనరేషన్ ఏంటమ్మా నువ్వు పాతకాలం మనిషిలా మాట్లాడుతావు అని అంటూ ఉంటారనమాట పిల్లలు. అయినా సరే పిల్లలకి చెప్పుకుంటూ మంచి ఏదో చెడేదో చెప్పుకుంటూ మనము ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వాతావరణానికి తగ్గట్టు మలుచుకుంటూ ఉండాలి మన వల్ల మనమే అని చెప్పి మా పిల్లలకి అయితే నేను చెప్తూ ఉంటాను. నాకు 4 ఆడపిల్లలే కాబట్టి సో 4 పిల్లల్ని ఎప్పుడన్నా నేను ఖాళీగా కూర్చున్నప్పుడు అయితే నేను చేసేది టీచర్ జాబ్ అయినా సో మంచి చెడు ఒక పిల్లలకే కాదండి, అంటే స్టూడెంట్స్కే కాదు, మన ఇంట్లో పిల్లలకి ముందు మనం చెప్పుకోవాలి కదా. కాబట్టి నా పిల్లలకైతే నేను చెప్పుకుంటూ ఉంటానన్నమాట. సో ఈ రోజుల్లో ఏంటంటే ఈ జనరేషను డ్రెస్సులు కానీ లేకపోతే హెయిర్ స్టైల్స్ కానీ ఇవి డిఫరెంట్గా వేసుకుంటూ ఉంటారనమాట. బట్ నేనైతే నా పిల్లలకి అవన్నీ వేసుకోవడానికి అసలు ఒప్పుకోని ఫ్రెండ్స్. నాకు పెద్దగా కూడా జడలు హెయిర్ స్టైల్ మార్చి వేయడం కూడా పెద్దగా రాదు. ఎందుకంటే నేను వేసుకుంటే అవి పిల్లలకి కూడా అలవాటు అయ్యి వేద్దును. బట్ నాకు అలవాటు ఉండేది కాదు. జస్ట్ మామూలుగా 2 జడలు లేదనుకుంటే ఒక జడ. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ హెయిర్ మొత్తం పోయింది కాబట్టి పోనీటైల్ అయితే వేసుకుంటూ ఉంటానన్నమాట. మా పిల్లలకి కూడా అలాగే ఉండాలమ్మా, సో పద్ధతిగా ఉండాలి, చూసేవాళ్ళు మనల్ని చూసి పర్వాలేదు అని అనిపించుకోవాలి అని అయితే మా పిల్లలకి చెప్తూ ఉంటానన్నమాట. బట్ మా పిల్లలు అయితే కొన్ని వింటారు, కొన్ని వినరు. ఈ జనరేషన్ అలాగే ఉన్నారులేండి. బట్ పోను వాళ్ళే వింటారని చెప్పి ఏదో వేపాకు తినగ తీయగుంటుంది కదా. సో ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణం ఒక్కసారైనా వాళ్ళ చెవులోకి వెళ్ళకుండా పోతుందా అని చెప్పి అయితే నేను మా పిల్లలకైతే చెప్పుకుంటూ ఉంటానన్నమాట. అది ఎవరన్నా వింటారో ఎవరేమైనా అనుకుంటారని కూడా నేను అనుకోనండి. ఎందుకంటే మనం మంచి చెప్పేటప్పుడు ఒకళ్ళు కాదు 10 మంది విన్నా సరే మనం పట్టించుకోకూడదనమాట. బట్ నేనైతే పట్టించుకోను, మా పిల్లలకి చెప్తూనే ఉంటానన్నమాట. ఎక్కడికైనా వెళ్ళిన కొత్త వాతావరణానికి ఎక్కడికో వెళ్ళంలేండి, ఎప్పుడైనా మా అమ్మవారింటికి వెళ్తాం అనమాట, లేదనుకుంటే ఇక్కడే ఉంటాను. ఎప్పుడన్నా మా హస్బెండ్ ఎక్కడికన్నా వెళ్దామంటే సో పక్కన గౌరీపట్నం అనే టెంపుల్ ఉంటుంది జీసస్ది, ఇంకా అక్కడికి వెళ్తాము. లేదనుకుంటే గుణదల మేరీ మాత టెంపుల్ విజయవాడ, అక్కడికి వెళ్తూ ఉంటాము.
ఇంక అంతే తప్ప మేము ఇంకెక్కడికి వెళ్ళమండి. సో ఎక్కడికి వెళ్ళినా సరే పద్ధతిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి. ఇంక ఇవన్నీ చెప్తూ ఉంటానన్నమాట నేను మా పిల్లలకి. కొన్నిసార్లు నన్ను చూస్తే కోపం వస్తుంది. అయినా పర్వాలేదు, ఎంత అనుకున్నా పర్వాలేదు, నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలాగే ఉండాలి అని అయితే మా పిల్లలకి చెప్తూ ఉంటానండి. కానీ ఇది మంచి చెడు నాకైతే తెలియదు కానీ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు ఏదైనా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో అయితే నాకు షేర్ చేయండి అనమాట. అలాగని చెప్పి మా పిల్లల్ని బాధ పెట్టనండి, నేను మంచి మాటలతోనే వాళ్ళని మార్చడానికైతే ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ కదండి, కాబట్టి చెప్తూ ఉంటే ఏదో ఒక రోజు వింటారు కదా అనిపిస్తుంది. ఇక్కడైతే మా హస్బెండ్ చూసారు కదా ఫ్రెండ్స్, శర్మిష్ఠా అని మంచి షాప్ అన్నమాట, స్వీట్ షాప్ మా తణుకులో. ఇంకా మలై కాజా, ఇదైతే నెల్లూరులో మలై కాజా సూపర్ అయితే ఉంటుంది. పైన అయితే పంచదార చల్లుతారండి నెల్లూరులో అయితే. నాకు చాలా ఫేవరెట్ స్వీట్ అనమాట. ఇంకా మా హస్బెండ్ తీసుకొస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, వాకిలి తుడిచేసాను, అలాగే అంట్లయితే ఉన్నాయి, బయట వేస్తే వేసుకున్నాను. నేను పని చేస్తూ ఉన్నాను, మా పిల్లలేమో కూర్చొని వాళ్ళ డాడీ స్వీట్ తీసుకొచ్చారని నాకు పెట్టడానికి తీసుకొచ్చింది. ఇదైతే మా 4వ అమ్మాయి అన్నమాట. చాలా అల్లరండి. మగపిల్లలు లేరు అన్న దిగులే, కానీ ఆడపిల్లలు నిజంగా ఈ రోజుల్లో చెప్పాలనుకుంటే ఆడపిల్లలు తల్లిదండ్రులని గుండెల్లో పెట్టుకొని చూస్తారండి. ఎందుకంటే మా అమ్మకి 4 పిల్లలు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. సో అందరిలో కల్లా కొంచెం మా అమ్మ అంటూ ఉంటారనమాట, నువ్వు బాగా మాట్లాడుతావు అమ్మ, నువ్వే మంచిగా అని అంటూ ఉంటారు. బట్ ఏం లాభం, నేను దూరంగా ఉండిపోయాను మా అమ్మ మా నాన్నకి. ఎప్పుడన్నా ఏదన్నా బాగోలేకపోతే మా అన్నయ్య మా తమ్ముడే చూసుకుంటారనమాట. మరీ బాగలేకపోతే నేను వెళ్ళేదాన్ని. నేను వెళ్ళి ఒకసారి ఇలాగే బాగాలేకపోతే వెళ్ళి ఇంకా హైదరాబాద్ తీసుకెళ్ళి చూపించి ఒక 15 డేస్ అక్కడే ఉండి మందులు వాడాక కొంచెం క్యూర్ అయ్యాకైతే వచ్చానన్నమాట. అలాగా ఈ రోజుల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే బాగా చూస్తారండి పిల్లల్ని. కాకపోతే కొడుకు ఇంకా తల్లిదండ్రి కొడుకుల్ని వదిలిపెట్టి రాలేరు. నాకైతే తీరని లోటు ఫ్రెండ్, కొడుకులు లేరనే బాధ అయితే నాకు చాలా ఉంటుంది. కాకపోతే నేను మా పిల్లల్ని అనుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా నాకు వీళ్ళే కొడుకులు, వీళ్ళే అన్నీ కూడా అని అనుకుంటూ ఉంటాను. కాకపోతే నేను ఆలోచించేది ఒకటే ఫ్రెండ్స్, మా పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళని మంచి ప్రయోజకుల్ని చేయాలనే ఆశ అన్నమాట నాకు. కాబట్టి హెల్త్ బాగోలేకపోయినా, అస్సలు ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినా, ఇంట్లో ఏదైనా బాగాలేకపోయినా సరే అసలు లీవ్ పెట్టకుండా వెళ్ళిపోతానన్నమాట డ్యూటీకి. ఎందుకంటే లీవ్ పెడితే మాకు ఇంకా శాలరీ కటింగ్ మీకు తెలిసిందే కదండి. శాలరీ కట్ అయిందంటే ఇంకా శాలరీలో బోల్డ్ పోతుందన్నమాట. కాబట్టి ఎందుకో అందుకు వస్తుంది కదండి. ఒక 1000 కట్ అయినా ఆ 1000 రూపీస్ దేనికో దానికి వస్తుందన్నమాట. కాబట్టి అయితే నేనైతే లీవ్ అయితే పెట్టనండి. పాపం మా హస్బెండ్ కూడా ఎప్పుడన్నా పెట్టు లీవ్, రెస్ట్ తీసుకొని అంటారనమాట. బట్ నేనైతే తీసుకోను, అలా వెళ్ళిపోతూ ఉంటాను ఫ్రెండ్స్. నా పద్ధతి అలాగే ఉంటుందన్నమాట. ఇంకా ఒకవేళ డ్యూటీకి వెళ్ళినా అక్కడ ఒక అనుకోవచ్చు కామ్గా వాళ్ళకి ఏదో చెప్పేద్దాంలని, బట్ అలా మనస్సాక్షి ఒప్పుకోదు. వెళ్ళిన దగ్గర మనము ఒక దగ్గరికి వెళ్ళామంటే అక్కడ ఎవరికొకరికి న్యాయం జరగాలి కదా. సో ఆ విధంగా ఆలోచిస్తాను. నా మనస్సాక్షి ఒప్పుకోదు, ఏంటో మరి తెలీదు. కొంతమంది అంటూ ఉంటారు, నువ్వు అంత పట్టింపుగా ఉంటే ఎలా కుదురుతుంది అని. పట్టింపు అని నేను అనుకోవట్లేదండి, అది పట్టింపు ఏం కాదన్నమాట, పద్ధతి అని అయితే నేను అనుకుంటూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదండి, ఇంకా డిన్నర్ పనులకైతే వచ్చేసాను. బయట పని అంతా కూడా క్లీన్ చేసేసానండి. మా పిల్లలకైతే నేను బట్టలు మడత వేయడం, లేదనుకుంటే ఇల్లులు తుడవడం, ఇలాంటి పనులు ఎక్కువ చెప్తూ ఉంటానన్నమాట. ఇంకా అంట్లు కడగడం వాళ్ళు కడిగితే నాకు ఇష్టం ఉండదు, నేనే కడుక్కుంటాను. ఇంకా బట్టలు నేనే వాష్ చేస్తానండి, ఎందుకంటే వాషింగ్ మిషన్ లేదు కదా. వాషింగ్ మిషన్ ఉంటే పిల్లలతో వేయించవచ్చు, కానీ కొన్నిసార్లు చెప్తూ ఉంటానన్నమాట, నాకు ఏదైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు వెళ్ళిపోయి మీరు చేయండి అని అంటే ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. అలాగనని చెప్పి మరీ ఎక్కువ పనులు వాళ్ళ మీద అయితే వదలనండి. ఎందుకంటే పిల్లలు అన్నాక తల్లిదండ్రుల దగ్గరే కదండి హ్యాపీగా ఉంటారు. రేపు వాళ్ళకి మ్యారేజ్ అయ్యి వాళ్ళు ఒక ఇంటికి యజమానురాలు అయినప్పుడు వాళ్ళకి కష్టం వస్తుందో నష్టం వస్తుందో మనం చూసి రాము కదా. బట్ కాకపోతే అందరూ తల్లిదండ్రులాగే మనం కూడా బాగుండాలి పిల్లలనే కోరుకుంటాము. కాకపోతే వాళ్ళ తలరాత ఎలా ఉంటుందో, వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో దాన్ని బట్టి బేస్ అయ్యి ఉంటుంది కదా. కాబట్టి మా హస్బెండ్ అంటూ ఉంటారు, పిల్లల్ని ఎక్కువ నువ్వు తిట్టకు, ఎక్కువ పిల్లల్ని పని చెప్పుకొని అంటూ ఉంటారు. బట్ పని అనేది నేర్పించాలండి. పుట్టింట్లోనే పని అంతా నేర్చుకోవాలి పిల్లలు. నేర్చుకుంటేనే రేపు అత్తగారింటికి వెళ్ళాక పరిస్థితులు ఎలాగుంటాయో చెప్పలేం కదా. ఓకే, ఇంక మనకి అన్నీ ఉంటే ఇంట్లో పర్వాలేదు. వాషింగ్ మిషన్ అని, ఇంకా ఏసీలని, నెక్స్ట్ ఇంకా ఉంటాయి కదండి డిష్ వాషర్స్, ఇంక ఇవన్నీ మొత్తం అన్నీ ఎక్విప్మెంట్స్ ఉన్న ఇల్లు లగ్జరీ లైఫ్ అయితే అనుకో పర్వాలేదు. బట్ ఏమో మనం చెప్పలేం కదా పిల్లలు పరిస్థితి ఎలా ఉంటుందో. కాబట్టి ఎండకి వానకి కూడా తట్టుకునేలాగా ఉండాలి పిల్లలు. కాబట్టి అటు చదువుతో పాటు ఇటు పనులు కూడా నేర్చుకోవాలని చెప్తూ ఉంటాను, నేను పిల్లలకి నేర్పిస్తూ ఉంటాను.
ఎందుకంటే మా అమ్మగారు కూడా నాకు చిన్నప్పుడు ఇంత దాకా నన్ను చదివించిన ప్రతి పని నేర్పించేవారన్నమాట. చెప్పేవారు. ఒక పొలం పని తప్ప మిగిలిన పనులన్నీ ఇంట్లో చేసేదాన్నండి నేను. ఫ్రెండ్స్ కాకపోతే మా అమ్మే నాకు ఎక్కువ పని చేయనిచ్చేవారు కాదు. అప్పుడు నాకు కొంచెం వీక్‌గా ఉండేదాన్ని నేను. కాబట్టి ఎక్కువ పని చేయొద్దనేవారు. అయినా సరే బట్ ఇప్పుడైతే మా అత్తగారింటికి వచ్చాక ఫ్రెండ్స్ అసలు కిందంతా పేడ వేసుకోవడమే, కళ్ళాపి వేయడం, అసలు ఫుల్ ఆపోజిట్ అన్నమాట నేను వచ్చిన అత్తగారి ఇల్లు. కాబట్టి ఇంకా అడ్జస్ట్ అయిపోతూ నిజంగా మా హస్బెండ్ నన్ను బాగా చూసుకుంటారు కాబట్టి సో అలా ఉందన్నమాట నా లైఫ్.